ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు తీస్తున్నా? భలే చెప్పమ్మా, కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు తీయకపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొట్టాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా ఇనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే రైటే, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఓకే. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 6 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా, కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోటగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మిడియం ఎన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవకి వెనకమాల ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పేరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పేరు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. నా మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గారిదా? బావగారు, 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 నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి కథ ఒక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోనీ అక్కడి నుంచి తెప్పించిస్తాను, ఉన్నది ఇవ్వండి. అయ్యో, ఆ చెవిటి వెధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దండి. సంబంధమా కుదిరినట్టురా, మెల్లిగా బొట్లో వేసాను. వీడి సెవెంటీ మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, ఆడు మహాశివుడి పీనుగా పడు తినేసాడు రా. ఊరికండి ఎదవాల బేగ సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలం కొట్టును గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం. కలుపు ఎదకెళ్ళాల్సిన కారణం నాకేట్రా, గోషి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడి పిల్లల మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? పాలైటం చూడండి. రేవుకి బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకుల ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వెర్ ఇస్ మై బెడ్రూమ్? ఎవరు నువ్వు? ఆంటీ. నేనెవరో నీ మొగుడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళా? ఒంటికి నూనె రాసి నలగెట్టద్దు. ఎట్టుకో. లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు విరగొడతా. ఇక మీదట నీకంత లేదమ్మా. అంకుల్ ఫాలో మీ. నా బ్యాగ్ అట్రా. ఎంత బిల్ల లేకుండా ఉతికేసింది. అలా సూత్తా నిలబడతావుటే, దాన్ని మెడబెట్టి బయటికి గెంటి. ఆంటీ నలుగు పెడతానని రావేంటి? నిన్ను చంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పొప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరుకనే ఎదవ గొడవ ఎదవాస్తేనే మొత్తం ఆస్తి బయట సంకలెట్టుకోమని నా పిల్లనే. పదండి మన కలుపు తీరలో పోదాం. ఇంకా ఆగిపోలేదు అమ్మా, పదండి. అమ్మ పాలు ఇవ్వట్లేదు. ఊరుకోండి ఏదో కాగోలా. ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారైతే వెళ్తాగడే. ఉండే ఏమే, దీనికి పాలు ఇవ్వట్లేదంటే ఏంటి? ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా ఉద్దుటి నుంచి అడుగుతుంటే నాకు కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు. ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా పాలు ఇవ్వలేదంటే ఏంటి? ఎలాగెత్తారండి? డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు?
లీటర్ 15 రూపాయలండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా నీ అబ్బా నా గేదె పాలు నాకు పితికడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వాలరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పితకనాకే. మీ గేదె పాలా? ఓయ్ మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి? ఒసేయ్ ఉతికేవాడవే బట్టలు నువ్వు పట్టుకెళ్ళు. నీ పైన చల్లకుండా వస్తానం గారా. ఎక్కడికి బట్టలు ఎట్టుకెళ్తున్నావు? నీ దుబ్బగా పట్టుకొని ఉన్నాం గారు ఎదగోడం వచ్చేవాడే కొబ్బరికాయలు నువ్వు అడుపో. ఏటలా చూస్తున్నావు? నడిపోతే టాటో నువ్వు వేసిపో. ఆగిపోరా ఆగిపో ఆగిపో. తప్పకుండా ఏదో న్యూసెన్స్ దానికి పీస్ఫుల్ గా ఉండవరా. నాకు ఇదో టెన్షన్ ఎదగకుండా సరిగ్గా కొట్టుకోదు, ఆగిపోతే ఆగిపోదు. అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా. అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు? నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోళ్ళకి ఊరు తెలిసినా నన్ను చిత్త కొట్టేస్తారా? మరి అందుకే ఆ ఎదొస్తుందంటాను. నువ్వు మొయ్యి. అమ్మో ఒరే ఆ సత్తిపండుగ డీటే వస్తున్నారా? వాడిని జాగ్రత్త మెండుజరా బాబు. ఏరా ముంచకళ్ళు, ఎక్కడ్రా మీ అడవి రాముడు? వాడితో నీకేం పని? వాడితో కాక నీతో నాకేంట్రా పని? వాడిని చంపి నేను చస్తాన్రా. ఎక్కడ్రా వాడు? ఏడిసావు నేను నీకు ఎప్పుడు దొరకాలి? అయితే అట్టెళ్ళి ఉంటాడు, లేకపోతే ఇట్టెళ్ళి ఉంటాడు. అబ్బాయిలో మాత్రం లేడు. ఎరుగుడు ఎరుగుడు నూతిలో ఉండడని మాకు తెలుసు, అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప? అమ్మో దుర్గడు కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా? ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా. ఓ పంచే అబ్బాయిలు దాంకా రాయంత మెత్తగా ఉంది, మెత్తటి రాళ్ళకాలు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా. నీకేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒట్టు ఒట్టు. ఎరా ఆ సత్తిపండుగాడు ఎక్కడైనా కనిపించాడా? ఎదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా? ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు. ఆడు దొరికితే చెప్పు, ఆయన చంపి నేను చచ్చిపోతాను. అయ్యో ఎక్కడాడు? తెల్లి ఉంటాడు, లేకపోతే తెల్లి ఉంటాడు. ఆ నూతన మాత్రం లేడు. అడుగు రాంపండు వస్తున్నాడు. అమ్మో బాబు బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు. అయితే పంచే నువ్వు కూడా నూతన దాకో. నేను చూసుకుంటాను. చిచ్చే అమ్మయ్యా చచ్చిపోండు రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా. ఎరా ఆ దుర్గడు కనిపించాడా? ఈ బావిలో మాత్రం లేడు. ఏంటి అతుకుతున్నావు? నా బిడ్డ అండి. నీ బిడ్డ? అదేనండి పావండి. పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది. ఏడిపోయిందో ఏటో. ఏంటి పావా? ఆ నూతులో ఉందరా? అయ్యి బాబా దాని కూరలు కూడా తినేదండి. ఇది కొబ్బరి బొండం, ఇది ఎలకల మందు. మంచి కాంబినేషన్, తలవ చేస్తుంది. ఆగండి. తాకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగి చేస్తారా? నాకు అన్యాయం చేయకండి. ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి. నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా? ఇది నేను తాగి చావడానికి కాదే, దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి. నాన్న ఇది నిజం ఎలకల మందేనా? ఓసారి తాగి చూడు. తాగితే చేస్తావే. మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి, నేను దానికి బొండామిస్తాయి, అది తాగుతాయి. అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి. సూపర్ ఇల్లా నురగాలు. వేసిన డాన్స్ చాలా ఇంకెళ్ళనే. డాన్స్ చేసి అలసిపోయావు. ఎందా ఏంటది? ఇతికేవాడి పాలు అన్నావుగా, కొంపలో ఒక పాలు చుక్క కూడా లేదు. అందుకే బొండం చెలిపి తెచ్చాను, తీసుకో. నేను తాగను. తాగకపోతే చస్తావు. ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ. వెదవా వెదవన్నర వెదవా, నేను గెస్ట్రా ఓడి వెదవా. నన్ను దెయ్యం ఉంటావురా సన్నాసి వెదవా. పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా. థ్యాంక్ యూ. దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా? అయ్య బాబు నీకెళ్ళి తెలిసిపోయింది? అంకుల్ దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా? వేసే తెచ్చా.
కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా. మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటోరే నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? పీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అబ్బే ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? లచ్చించారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. అమ్మో, ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపేయండి. ఎల్లక్కల ముందు పొరపాటు పందరం పోయి టెన్షన్ మందులేసానండి. టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాల కొబ్బరి తోట పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి, మీరే తాగి. ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని తాగండి. ఈ అబ్బా, ఈ బొండం ఎవరూ తాగద్దు, బయట పారేద్దాం. చూసారా చూసారా సే గారు, అందులో ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్ కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దురు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాలనా ఉన్నాయి. తాగుతున్నా. ఇంట్లో కొంకుడుకాయలు లేవే? బాబు ఎస్ఐ గారు పూర్తి గడి పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్నగా చేయండి బాబు. నేను చచ్చిపోదాం. కడుపు తల్లి యాదవ్ గొడవ నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ గుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతలు తొక్కిస్తున్నావు. నేనేం తొక్కట్లేదు. తొక్కట్లేదే? అమ్మేంటి అమ్మేంటి? నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను. ఏటే మరి కులిపీకి లేదా కొట్టరాటి అమ్మాయి గారు కొట్టండి. బాగా సీత కొట్టారు. ఎవరో కాసుకుంటాను. నేను ఒంటి మీద చెయ్యేసావో నీ పీక కొరకేస్తాను. ఇదిగమ్మా జీడిపప్పు వేసి ఉప్మా. ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? పెళ్లిళ్ళ పళ్ళాలు మోసేదాలాగా. టిఫినీలు ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్రావని తెలీదా? వెళ్ళా. ఏంటి నీకు కాఫీలు టిఫినీలు సప్లై చేసేదానిలా కనబడుతున్నానా? అంతేకాదు ఆంటీ, నా చీరలు లంగాలు కూడా ఉతకాలి. మరి ఆగిపో అంతే. నీకు ఆ పంచేట్రా, దానికి అంచేటి. నువ్వేమైనా పెద్ద పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? లేకపోతే చిన్నరాయుడు సినిమాలో వెంకటేష్ అనుకుంటున్నావా? సంపెత్తనరే. రేపటి నుంచి తుండుగుడ్డ కట్టు. తుండుగుడ్డ? కొబ్బరికాయలు కూడా ఒలిపిస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందట్రా. ఏం చూస్తున్నా నీకు పోజు? నా 500 ఎకరాల పొలం చూసుకుని 6 ఎకరం ఇల్లు చూసుకుంటా. నీ 500 ఎకరాలు, నా 500 ఎకరాలు. సంపెత్తనరే. ఎస్ఐ భయంకర్ని పిలుస్తా. ఇయ్యటే నువ్వు ఎస్ఐ భయం కనిపిస్తే నేను భయపడిపోవాలనుకున్నా. నేను ఎస్పీ భయం కనిపిస్తా. అచ్చా గట్లొస్తున్నావు? అయ్యో ఇలా మార్చేసిన. అవు గట్లనే వస్తా. అప్పుడైతే నేను కోరమీసం వీరదాసుని పిలుస్తా. కోరమీసం వీరదాస ఆడేవాడు? మా బావా. ఏం చేస్తాడు? అడుక్కు తింటాడా? కాదు, పడుక్కుని తింటాడు. ఎక్కడా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇప్పుడే లెటర్ రాస్తా. అబ్బా, నేను బాత్రూమ్కి వెళ్తున్నా.
దేవదాసు బావా, నువ్వు పూటుగా తిని నీటుగా తొంగుంటున్నావు. నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు? ఈ అప్పలకొండగాడు నన్నేనా? నిన్నే. నాకు విషం కలిపి తాగించబోయాడు. ఎదవ చివరికి ఆడే తాగేసాడు. అప్పుడు ఎదవా దాని ఇష్టానికి రాసేసింది. నేను వద్దు వద్దు అంటుంటే 9 మాటలు చేసావు. నేను కావాలంటే నా కోసం ఒక్క మాటలు చేయలేవా? జైలు అసలు కోరికొచ్చాయి. ఈ అప్పల కొండగాడి బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల గొరపంతో కడుపులో కసాపిసా పొడిచాయి. ఇట్లు నీ బరదలు ఓరలా 500 ఎకరాల పొలం అరెకర వెళ్ళు. నేను వస్తున్నా. మేము పెడుతున్నాం. అప్పలకొండ దారికి సాపు. నానా మరో ఉత్తరం చదివినట్టు దానికి తెలీదు. 3000. అది ఏటండి అమ్మాయి గారు? చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాలేసరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా, నేను వేసేస్తాను. ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపోయి మీరు కదకూడదు, మోపు చేయద్దు. సరిగుడ్డు వేసి తొంగండి. అదేమంటే నిన్నేసేస్తాను. రానండి. రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్ స్కోర్ చేస్తారా? అడ్రస్ ఏంటండి? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తవ్వుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగల మేనల్లోనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారంటే? భయంకర నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా? ఏంటి పురుటుకొచ్చావా? బాబోయ్, పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటాడు అన్నారంటే ఇదిగో అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నావు? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. నువ్వే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ ముక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటి గుణపం? ఏడు గుణపం? గుణపం అగా మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాండి. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాండి. ఏం చేద్దాం మరి? కొడదండి. ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఆ. ఇలా వచ్చే హరి హరి నారాయణు ఆదినా కదలక ఆది నారాయణు. ఏమాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి చూతులు లేకుండా కొట్టుకున్న వాళ్ళు మెతికెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నావుంటా? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు, నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపని జాగ్రత్త కనిపెట్టాను. అమ్మా, నేను ఆగను. అయితే నువ్వు లాగేసుకుంటావు, నేను దొరుకుతానేంటి? ఏదో ఫోటోలు ఇవ్వకు, ఫేస్ నెగటివ్ అయిపోద్ది. అదేం సెట్రో బాయ్ రాసిన ఉత్తరం అలా సింపేస్తున్నావు? బాయ్యా ఎవడాడు? ఇంకెవరో కొరమేసి ఎరదాస్ బాయ.
ఆడెవడో నాకేం తెలుసు, పేపర్లో ఎవడో దొంగ పేరు చూసి అలా కూసా అప్పలకొండని భయపెట్టడానికి. నిజమా? ఈ నిజం మన ఇద్దరి మధ్యన ఉండాలి. మేడం బొద్దు బయటకు వస్తుందటి. ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపులో ఆలోచిస్తున్నారు? ముక్కామల టైపులో కాదే, రావు గోపాలరావు టైపులో. తల్లి సిగదరగా 500 ఎకరాల పొలం, 6 ఎకరం ఇల్లు, ఎవరితో అప్పల నరసం వచ్చడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడంటే ఈ అప్పలకొండ. ఆ పొలం నాదిరో, ఈ ఇల్లు నాదిరో, ఆ వీధి నాదిరో, ఈ హాలు నాదిరో, ఆ గోడ నాది, మేకు నాది, పంచ నాది, మిషన్ నాది. ఈ పోరేందిరో దీని దూకుడేందిరో, ఈ పోరేందిరో దీని దూకుడేందిరో. అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా. నా చెల్లెలి కొడుకు రామ్ పండుని తీసుకొస్తా. ఇదేంట్రా ఇలా ఇరుక్కున్నా? వీడు మేన నడుస్తూ మన పరిస్థితి ఏంటి? నీకేం భయం లేదు సెట్రో. ఆడు మేనలుడు ఎలా ఉంటాడో ఆడికి తెలీదు. ఇంతప్పుడు చూశాడు. ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గొడవలో. పైగా ఆడి మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఈరదాసని చెప్పి అప్పలకొండ గారి చేత ఎరగొట్టించేస్తాను. బాబు నువ్వు పని చేయరా. నువ్వు ఆ మాట చెప్పాలేటి? నీకోసం నేను ఆ మాత్రం చేయనేటి? నేను వెళ్ళను మాత, వెళ్ళను. అఖండ కోకలపాలెం ఫైల్మానైన మా జనకులనే తోలనాడినాడుగా ఆ నా దుష్టమేనమామ. ఎంత మదమెంత కంట కావరం, ఎంత పొగరు! ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకుండా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రాంపొండునే కాదు. చాలే నోర్మి. మీ నాన్న నాకు సౌతిని తెచ్చినందుకేగా మా అన్నయ్య నాకు కాకుండా పోయాడు. ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంతటా ఆడే ఉత్తరం రాశాడు. ఏడిశాడు పిసినారి ఎదవ. పావలా పెట్టి ఉత్తరం రాశాడు గాని 10 రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా? నేను వెళ్ళను. ఎల్లకి ఇక్కడ ఏం చేస్తావు? ఏదో నాటకాలు, కుస్తీ పొట్లను. చూడు, అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయం పెడతాడు. వాళ్ళు పొలం ఉంది నాన్న. అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి ఎహని ఏదో బా సాపు పెట్టి సర్దుకు బయలుదేరి ముందు. అటులనే మాత. ఎవడాడే? ఒకవేళ నా మేనల్లుడు రాంపండి అంటవా? కొంపదీసి కోరమేసి ఈరదాసేమో. ఆడేనంటవా? ఆ. అయితే నేను వెళ్ళి జనాన్ని మోపు చేసుకొస్తాను. ఆ. నువ్వు వెళ్ళి ఆడవునో కాదు తెలుసుగా. అలాగే. ఆగా, ఎక్కడికి వెళ్తున్నా? ఇంటి అప్పలకొండ ఇంటికి. ఆడింటితో నీకేం పని? ఆ నన్ను నా బ్యాగ్ని ఆడింట్లో పెట్టుకుందామని. ఆడెందుకు పెట్టుకుని ఎత్తాడు? ఆ నా మావ గనక. అంటే ఈ రాంపండుగాడు అనమాట. ఈడే కోరమేసి ఈరదాస్ అని అప్పలకొండతో చెప్పి ఆడు రౌడీల చేత ఈ ఎరకొట్టించేసి ఇద్దరి మధ్యన పిట్టింగ్ పెట్టేసాం అనుకో. అయితే నువ్వు వాడు మేనలుడు వాళ్ళ మాట. అవును. అయితే కళ్ళు మూసుకొని దేవుని తెలుసుకో. ఎందుకు? మూసుకోమంటుంటే ఎందుకంటే మూసుకోమంటలా. ఉమ్.